హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఆరోగ్యకరమైన చాట్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అదేనండి, వేరుశనక్కాయలతో చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే స్నాక్స్గా చేసుకోవడానికి కూడా వీలుగా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వేరుశనక్కాయలని మార్కెట్ నుండి తెచ్చుకున్నాను. ఇప్పుడు సీజన్ కదా, సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సీజన్లో దొరికేటప్పుడు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా పచ్చి శనక్కాయలు తెచ్చుకున్నాక అందులో వాటర్ని వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకుంటే దానిపైన ఉండే మట్టి మొత్తం కిందకి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట, కరిగి ఈ విధంగా తెల్లగా అయిపోతుంది. అప్పుడు చక్కగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని చక్కగా ఉడికించేసుకున్నాను. ఇందులో కొంచెం కళ్ళుప్పును కూడా వేసుకొని ఉడికించేసుకున్న తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత శనక్కాయలను తీసేసి సపరేట్గా చేసేసుకొని చక్కగా ఒలిచేసుకున్నాను. ఈ శనక్కాయలు అయితే చాలా పింకిష్ కలర్లో ఉందండి, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇందులో వేరుశనక్కాయలు తెల్లగా ఉంటాయి, తరువాత వచ్చేసి పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వేరుశనక్కాయలతోని చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చక్కగా ఒలిచేసుకున్నాము. వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సలాడ్ చేసుకుని తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే ఫస్ట్గా అయితే ఉడికించుకున్నాను, శనగలను అయితే తీసేసుకున్నాను కదా, వేరుశనక్కాయలు, తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, నిమ్మరసం, చాట్ మసాలా. ఉల్లిపాయలు తర్వాత క్యారెట్ వచ్చేసి చాలా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే అందులో మిక్స్ అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన టేస్ట్ అనేది అంత బాగోదు. ఇప్పుడు ఈ నిమ్మరసంలో కొంచెం కారం అనేది మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా నిమ్మరసంలో కారం అనేది మిక్స్ చేసుకుంటే ఆ పచ్చిదనం అనేది, కారంలో ఉండే పచ్చిదనం అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. మనం చాట్లో వేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న శనగలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పింక్ సాల్ట్ ఇందులో యూస్ చేస్తున్నాను. పింక్ సాల్ట్, మనం నిమ్మరసంలో వేసుకున్న కారం, ఇవన్నీ వేసేసుకొని ఫైనల్గా అయితే చాట్ మసాలా కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమేని, ఇంతేని, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కావాలంటే ఇందులోని కీరాని కూడా వేసుకోవచ్చు, తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా ఇది మాత్రమే వేసేసుకొని ఈ విధంగా చాట్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి తినడానికి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా పల్లీలు. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.